ప్రభునందు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుని మహాకృపను బట్టి మనం ఈ డిజిటల్ కార్యక్రమంలో ప్రభుని ఆరాధించే సమయం ప్రభు మనకిచ్చాడు. ఈ సమయంలో మనం ప్రపంచంలో ఎక్కడ చూస్తున్నా ఈ సంభవాలు మనకు కొంచెం ఆందోళన కలిగించే సంభవాలు కనపడుతున్నాయి. దానికి తగ్గట్టుగానే ఈ ఈ మీడియాలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో అనేక రకాల వర్తమానాలు మనం చూస్తున్నాం. ఇవి ఆల్మోస్ట్ 90% వర్తమానాలు ప్రభు రాకడ గురించే ఉంటూ ఉన్నాయి. ప్రభు యొక్క రాకడ గురించే ఈనాడు ప్రపంచమంతా జ్ఞాపకం చేసుకుంటున్నట్టు, ఈ ప్రపంచమంతా ఆ ప్రభు రాకడ కొరకే ఎదురు చూస్తున్నట్టుగా ఈ వాక్యాలు కానీ, ఈ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఆ వర్తమానాలు కానీ కనపడుతూ ఉన్నాయి. కాబట్టి నేను కూడా గత కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తూ ఆలోచిస్తూ ఈ ప్రకటన గ్రంథం మీద ధ్యానాలు సాగిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈరోజు ప్రకటన గ్రంథంలో ధ్యానాలు ప్రారంభించాలని ఆశపడి, నడిపించబడి వాటిని ప్రారంభించాలని ఎదురు చూస్తూ ఉన్నాను. 5వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి కొన్ని ధ్యానాలు కొనసాగించాలని ఆశపడుతున్నాను. ఈ వాక్య భాగం ఏమిటంటే, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆశ్రయిండు వాని కుడి చేత చూచితని. ప్రార్థించుకుందాం. ప్రేమగల ప్రభువా, కృపగల మా పరలోకపు తండ్రి, మరొకసారి నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవ, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రభువా ప్రేమించి సజీలు వరుసలు ఉంచి మాకిచ్చిన ఈ నూతన దినాన్ని బట్టి, వాక్యం ధ్యానించుకోవడానికి మీరు ఏర్పరిచిన ఈ ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. ప్రభా, మీరు ధ్యానమునకై మాకు ఇచ్చిన ఈ వాక్య భాగాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తుంటుండగా మమ్మల్ని ప్రభా ఆత్మతో నింపి కావలసిన వర్తమానాన్ని మాకు అనుగ్రహించి తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నా. ఇందులో దాగి ఉన్న ఆత్మీయ మర్మములు ప్రభా మేము కనుగొనే రీతిగా, మా ధ్యానంలో వాటిని మేము చూడగలిగే రీతిగా మమ్మను మీ ఆత్మతో నింపమని, మా మధ్యలో మీ కృపను ఉంచమని ప్రార్థిస్తున్నా. ఎక్కడ 2-3 ప్రభా నీ నామను బట్టి చేరి నిన్ను జ్ఞాపకం చేసుకుంటారో వారి మధ్యలో ఉంటానని వాగ్దానం చేశావు. ఇప్పుడు ప్రభా మా ప్రియులు ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబ సభ్యులతో 2 కన్నా ఎక్కువగా వారి గృహాల్లో కూడి నీ వాక్యాన్ని వినాలని ఆశ కలిగి ఎదురు చూస్తుంటుండగా ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, ప్రతి బిడ్డను మీరు దర్శించండి. కావలసిన ఆధ్యాత్మిక వర్తమానాలు అందించి ఇందులో దాగి ఉన్న మర్మయుక్తమైన అంశములను మాకు వివరించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, అలానే ఈ వర్తమానాలు ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ నీ కృప దయచేయమని త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పిల్లరా, ఈ ప్రకటన గ్రంథం అనేటప్పటికీ చాలా మందికి ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన భయం వారి హృదయాలలో నిండుకుంటుంది. కానీ దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించగలిగేటువంటి అంశాలు
ఈ ప్రకటన గ్రంథంలో అనేకము దేవుడు దాచి ఉంచాడు, దాన్ని ముద్రించాడు అనే మాట బైబిల్లో వాడబడింది. ఈ మర్మయుక్తమైన విషయాలు యోహానుకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినప్పుడు అవి యేసయ్యకు అందించబడి మనకి బయలుపరచబడిన రీతిగా మనం యోహాను వ్రాసినటువంటి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తాం. ఎలాంటి బిడ్డరా, యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని చూపించాను. ఇది యేసయ్యకు కలిగిన ప్రత్యక్షత. యేసయ్యకు కలిగిన ఈ ప్రత్యక్షత దూత ద్వారా యేసయ్య యోహానుకు పంపాడు. యోహాను ద్వారా దేవుడు 7 సంఘాలకు పంపాడు. 7 సంఘాలకు మరి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో అనేక విషయాలు బయలుపరచబడ్డాయి. ఈనాడు ఆ 7 సంఘముల ద్వారా సార్వత్రిక క్రైస్తవ సంఘానికి అందించబడుతూ ఉన్నాయి. ఇవి మర్మయుక్తమైన విషయాలు అని గ్రంథంలో మనం గమనిస్తూనే ఉన్నాం. పిల్లల 1వ అధ్యాయము ప్రారంభంలో ఇది ప్రభువు మనకి ఇచ్చినటువంటి ప్రత్యక్షతగా మనం గమనించాలి. దీనిని మరి మనం ఇంకా కొంచెం లోతుగా చూస్తే ఇది మనుష్య కుమారుడు తనను గూర్చి తాను ప్రత్యక్షపరుచుకున్న అంశాలు 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ ప్రత్యక్షతలో యోహానుకు ప్రభువు చెప్పాడు, 7 సంఘాలకు వర్తమానాలు నువ్వు రాసి పంపించు అని. ఆ 7 సంఘాలు ఏ స్థితిలో ఉన్నవో ఆ స్థితిని ప్రభు ఎరిగినవాడు గనక ఆ స్థితికి సరిపడేటువంటి వర్తమానాలు ఆయన సిద్ధం చేశాడు. ఆ స్థితి ఎలా ఉందో, ప్రభువు ఏ రీతిగా ఆ సంఘాలకు ప్రత్యక్షపరచబడాలో ఆ అంశాల్ని యోహానుకు ఆ దర్శన రూపంలో అనుగ్రహించాడు. 7 సువర్ణ దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పే సంగతులు అని ఆయన ఈ వర్తమానాన్ని సిద్ధం చేశాడు. ఆయన తన మహిమను ఏ రీతిగా ప్రత్యక్షపరచుకోవాలో ఆయన ప్రత్యక్షపరచుకొని ఆ మహిమ ప్రత్యక్షత ఏ సంఘానికి సరిపోతుందో ఆ ప్రత్యక్షతలోని భాగాలు తీసుకుని ఆ సంఘాలకు వర్తమానం అందించాడు. 1వ అధ్యాయంలో ఆయన ప్రత్యక్షతతో ముగుస్తుంది. 2, 3 అధ్యాయాల్లో 7 సంఘాలకు ఆయన ఏ వర్తమానాలు అందించాలనుకున్నాడో ఆ సంఘాలలో నెలకొని ఉన్నటువంటి ఆ స్థితిని ఎరిగి ఆ స్థితికి సరిపడే వర్తమానం సిద్ధం చేసి 7 సంఘాలకు మరి ఆ 7 వర్తమానాలు పంపించాడు. ఇవన్నీ 2, 3 అధ్యాయాల్లో రాయబడ్డాయి. అలానే పిల్లరా 4వ అధ్యాయం వచ్చేటప్పటికి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆరాధించబడుతున్న విధానం రాయబడింది. ఆరాధించేవారు ఆయన్ని అద్భుతమైన రీతిలో ఆరాధిస్తున్నారు. అక్కడ మీరు చూడండి, 4వ అధ్యాయం 8వ వచనం చూస్తే 4 జీవులలో ప్రతి జీవి ప్రభుకి స్తుతిగానాలు చెల్లిస్తున్నాయి. ఎలా అంటే అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండెను. మానక రాత్రింబగళ్ళు. కీర్తన గ్రంథంలో 1వ కీర్తనలో యెహోవా యందలి ఆనందముతో దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు. దివారాత్రులు. ఇప్పుడు రౌండ్ ది క్లాక్ అనేవాడు. ఇప్పుడు ఈ టెక్నాలజీ అభివృద్ధి చెందిన ఈ దినాల్లో 24/7 అనే మాట వాడుతున్నారు. ఏది ఏమైనా ఈ ప్రభు యొక్క ఆరాధన
4వ అధ్యాయం మనం చూసాం. పిల్లరా, ఇప్పుడు మనం 5వ అధ్యాయంలో ప్రవేశించాం. ఈ 5వ అధ్యాయంలో సృష్టికర్త అయినటువంటి దేవుడు రక్షణకర్తగా మారినట్టు చూస్తున్నాం. ఈ రక్షణకర్త 5వ అధ్యాయంలో ఆరాధించబడుతూ ఉన్నాడు. ఈ 5వ అధ్యాయంలో ఆరాధించబడుతున్నప్పుడు ఆయన గూర్చినటువంటి విషయాలు ఇక్కడ మనం కొన్ని గమనించగలుగుతున్నాం. ఏంటంటే 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనాసీనుడైనటువంటి ఆయన యొక్క చేతిలో, కుడి చేతిలో కనపడుతూ ఉంది అన్నాడు. గ్రంథం గట్టిగా ముద్రలు వేయబడిన గ్రంథం. పిల్లరా, ఒకవేళ మిగిలిన ప్రకటన గ్రంథంలో అధ్యాయాలన్నీ ఏ ఏ అంశాలలో అవి ఉన్నవో అనేది ఒక చిన్న మాట మీకు చెప్పాలి అని కూడా అనుకుంటున్నాను. అదేమంటే 5వ అధ్యాయంలో రక్షణకర్త అయినటువంటి క్రీస్తు యొక్క ఆరాధన దాగి ఉంది. 6వ అధ్యాయం నుంచి శ్రమలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. ఈ శ్రమలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి 7 ముద్రల శ్రమలు. 7 ముద్రలు. ఈ 7 ముద్రలు మరి ఆ దేవుని ఆ కృప మానవాళి మీద ఏ రీతిగా ఉందో, ఏ రీతిగా ఆ పరిస్థితులు నెలకొని ఉంటాయో వ్రాయబడుతున్నాయి. ఒకవేళ మీకు ఈ విషయం కావాలంటే 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ అధ్యాయం 5వ వచనం వరకు ఈ 7 ముద్రలను గూర్చిన అంశాలు రాయబడి ఉన్నాయి. తర్వాత పనిష్మెంట్ 7 బూరలు. మొదటిది 7 ముద్రలు, రెండవది 7 బూరలు, మూడవది 7 పాత్రలు. 3 × 7 21 టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్ ప్రభు ఏర్పరిచాడు. ఈ తీర్పులు, ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు వారి ప్రభు కల్పించాడు. మరి 7 బూరలు అనేటువంటి ఆ తీర్పులో 8వ అధ్యాయం 6వ వచనం నుంచి 15వ అధ్యాయం 8వ వచనం వరకు మరి ఉన్నాయి. పిల్లరా, ఇలా మనం గమనిస్తే 7 ఉగ్రత పాత్రలు అనేవి 8వ అధ్యాయం 16వ వచనం నుంచి మరి 21వ అధ్యాయం 21వ అధ్యాయం వరకు మనం చూస్తాం. ఏదేమైనా ఇవన్నీ క్రమంగా ఒకటి మనం చూస్తుంటుంటే మధ్యలో మనకి 17వ అధ్యాయం మధ్యలో వస్తుంది. పిల్లలు మీరు గమనించండి, ఈ 17వ అధ్యాయంలో మహావేశ్యను గూర్చిన ఆ తీర్పు మనకు కనపడుతుంది. మహావేశ్యను గూర్చిన ఆ తీర్పు. 18వ అధ్యాయం వచ్చేటప్పటికి మహాబబులోను యొక్క పతనాన్ని గురించి ప్రభు రాశాడు. ఈ బబులోను అనేది నేడు మన ప్రపంచ పటంలో మనం చూస్తున్న ఇరాక్, దాని యొక్క పతనాన్ని గురించి 18వ అధ్యాయంలో రాశాడు. పిల్లరా, మరి 19వ అధ్యాయం వచ్చేటప్పటికి ప్రభువైన దేవుడు స్తుతించబడుతూ ఉన్నాడు. ఆయనకి స్తుతి మరలా ప్రారంభమైంది. అన్నిటిని జయించి, సమస్తాన్ని జయించి విజయాన్ని పొందుకున్నాడు కనుక దాని సందర్భంగా లోకరాజ్యాలన్నీ ప్రభు రాజ్యాలైనవి. అప్పుడు స్తుతిగానం ప్రారంభమైంది. అందులోనే ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అని ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇంక మీరు 20వ అధ్యాయం వచ్చేటప్పటికి అపవాది 1000 సంవత్సరాలు బంధించబడతాడు. ఈ 1000 సంవత్సరాల పరిపాలన భూమి మీద ప్రారంభం కాబోతుంది. అంతకు ముందు వరకు ఉన్నటువంటి ఆ తీర్పులు, భయంకరమైన పరిస్థితులు 7 సంవత్సరాల శ్రమకాలాల గురించి వ్రాయబడ్డాయి. ఇవి 16వ అధ్యాయంతో అంతమైపోయినట్టుగా మనం గమనిస్తున్నాం. పిల్లరా, 17లో మరి ఈ వేశ్య, 18లో బబులోను పతనం, 19లో మరి ప్రభు యొక్క స్తుతి మరలా ప్రారంభమైనట్టు గమనించాం. 20వ అధ్యాయం వచ్చేటప్పటికి 1000 సంవత్సరాలు అపవాది బంధించబడతాడు. అలానే జీవగ్రంథం తెరవబడుతుంది. తీర్పు అనేది అక్కడ ప్రారంభమైతే ఉంది. మీరు ఇంకా కొంచెం 20వ అధ్యాయంలో వచ్చేటప్పటికి ఇవన్నీ జరుగుతున్నాయి. 21వ అధ్యాయం వచ్చేటప్పటికి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం సృష్టించబడుతూ ఉంది. ఆ సృష్టించబడిన క్రమంలోనే ఆయన మరి యెరూషలేమైనటువంటి ఒక నూతనమైన మరి పట్టణాన్ని, పరిశుద్ధ పట్టణాన్ని మనకి పరిచయం చేశాడు. ఆ పట్టణం యొక్క వివరాలు అందులో మనకు కనపడతాయి.
అలానే పిల్లరా 22వ అధ్యాయం వచ్చేటప్పటికి జీవజల నది, జీవవృక్షం, అక్కడ వాటి ప్రవాహం, వాటి ఫలాలు, ఇవన్నీ నేను త్వరగా వస్తున్నాను అనేటువంటి ఆ నినాదం, ఇవన్నీ మనకి 22వ అధ్యాయంలో కనపడతాయి పిల్లరా. ఇది టూకీగా ఈ ప్రకటన గ్రంథం యొక్క వివరణ, లేక వాటిని ఆ రీతిగా విభాగించుకుని మనం ధ్యానం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అసలైన వాక్యానికి వచ్చాం. ఈ వాక్యంలో ప్రభు మనతో మాట్లాడే విషయం ఏంటంటే 5వ అధ్యాయం 1వ వచనం, మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆశీనుడై ఉన్న వారి కుడి చేత చూచితిని. యోహాను మహిమతో దర్శనాలు చూస్తున్నవాడు, దేవుని సన్నిధిలో పరలోకంలో ప్రభువుతో నివసిస్తున్నటువంటి ఈ యోహాను ఒక అద్భుతమైన దర్శనాన్ని ఇక్కడ చూస్తున్నాడు. ఏంటంటే 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్నా అన్నాడు. ఈ ముద్రలు మరి పాత నిబంధన కాలం ప్రకారంగా, ఆ రోజుల్లో ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారంగా వీరునామా లాంటిది అని ఒక ఆయన వ్యాఖ్యానిస్తాడు. ఇది భద్రంగా మరుగుగా ఉంచబడవలసినటువంటి డాక్యుమెంట్ అని అంటాడు. ఏది ఏమైనా పిల్లరా, నేటి సంఘానికి ఈ ప్రభు ఇచ్చేటువంటి విషయం మరుగైన విషయం. ఇది మరుగుగా ఉన్నది, ఇది మర్మము. ఇందులో ఏమి ఉన్నదో మనకి తెలియదు. ఒకటి అన్నాడు, లోపటను బయటను, లోపటను వెలుపటను వ్రాత కలిగిన అన్నాడు. ఏమి రాయబడి ఉందో మనకు తెలియదు, అందులో ఏమి ఉంచబడి ఉందో మనకు తెలియదు. కానీ మనం కొన్ని వాక్యాలు ఆధారంగా ఈ అంశాన్ని ధ్యానం చేయగలిగితే కొంచెం మనం దీనిని గమనించగలగవచ్చు. ఏమిటి అని ఒకవేళ మనం దీన్ని గమనిస్తే, ముందుగా పిల్లరా యెషయా గ్రంథంలో ఒక మాట మనం చూద్దాం. దీనికి సంబంధించి మర్మయుక్తమైనటువంటి విషయము అని ప్రభువు ఇక్కడ తెలియపరిచాడు. 29వ అధ్యాయం ప్రకటన, ఈ యెషయా గ్రంథంలో 29వ అధ్యాయము 11వ వచనంలో ఈ ప్రకటన అనేటువంటి మాట కూడా మనకు కనిపిస్తుంది. చూడు పిల్లరా, దీనినంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యము వలె ఉన్నది. గూఢమైన, ఇది ప్రకటన గ్రంథము గూఢమైనదే. ఎన్నో జరగవలసిన సంభవాలు రహస్యంగా అందులో ఉంచి ముద్ర వేసి పెట్టాడు. గమనించండి, ఈ ముద్రలు విప్పితే తప్ప అందులో ఏముందో మనకు తెలియదు. ఎలా దీని విషయం అటువంటి ఇక్కడ అంటాడు చూడండి, గూఢమైన గ్రంథవాక్యములో ఉన్నది ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. అక్షరములు తెలిసిన వానికి ఇచ్చి దీన్ని చదవమంటే ఇది గూఢార్థంగా ఉంది, నాకేం అర్థం కావట్లేదు అంటాడు. అంటే అంత నిగూఢమైన విషయాలు దేవుడు మన కొరకు అందులో వ్రాసి భద్రంగా మరి దానికి ముద్ర వేసి పెట్టాడు. మీరు పిల్లలు గమనించండి, దేవుని యొక్క ఆ ముద్ర దాని మీద వేయబడింది. 7 ముద్రలు అన్నాడు. గమనించండి, ఒకటి కాదు, ఆ గ్రంథాలకి 7 ముద్రలు వేయబడ్డాయి. 7 ముద్రలు వేయబడిన గ్రంథం అన్నాడు. మీరు ఒకవేళ పిల్లలు దీన్ని ఇంకా కొంచెం మీరు చూడగలిగితే, అక్షరం తెలిసిన వాడికి ఇచ్చినప్పుడు వాడు కూడా నాకేమి తెలియదు అన్నాడంట. చూడండి, నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దాన్ని అప్పగించుము. అక్షరము తెలియని వానికి అతడు అక్షరములు నాకు తెలియవలను. ఇది నిగూఢం. ఇది ఏమి మరి మానవ జ్ఞానానికి ఇది అందనిది. అందుకే మీరు కొరింథీ సంఘానికి పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు మానవుని వెర్రితనం దేవుని జ్ఞానం ముందు
పనికిరాదు అని. ఈ జ్ఞానం, మనిషి జ్ఞానం, ఎంత జ్ఞానం ఉన్నా అది మరి పనికిరానిదిగా దేవుడు ఏర్పరిచాడు. కనుక పిల్లలు మీరు గమనించండి, ఇది మర్మయుక్తమైన విషయము. ఇది దేవుని యొక్క మర్మములు దీనిలో రాసి ఉంచాడు. ఏమి రాసి ఉంటాడో మనకు తెలియదు. చూద్దాం. దానియేలుతో కూడా ఒక సందర్భంలో ప్రభు మాట్లాడుతూ తనకి ఈ అంత్య దినాలను గూర్చిన ఆ దర్శనాన్ని అనుగ్రహించి దానికి సంబంధించిన విషయాలు తెలియపరిచి దానియేలు అని అతనితో మాట్లాడి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని బయలుపరిచాడు. 12వ అధ్యాయం 4వ వచనం చూస్తే దానియేలు గ్రంథం, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు, ఈ మాటలను మరుగు చేసి దేవుడు దానియేలుతో మాట్లాడాడు. చాలా విషయాలు మాట్లాడాడు. 12వ అధ్యాయం వరకు మనం చూస్తే ఎన్నో మర్మయుక్తమైన విషయాలు మరి సంభాషణలు అక్కడ జరిగినాయి. అందుకని ప్రభు అన్నాడు, దానియేలు నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించుము, అది ముద్రించి పెట్టు. చాలా మంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గబ్రియేలు అతడు చెప్పాను. దీన్ని ముద్రించి పెట్టు. ఇందులో ఉన్న విషయాలు అంత్యకాలం వరకు మరుగుగా ఉండాలి. ఇది మర్మంగా ఉండాలి. ఎవరికి బయలుపరచబడకూడదు, ఎవరికి తెలియకూడదు. ఇవి మరుగుగా ఉంటాయి. పిల్లరా, అలానే మీరు అక్కడ 9వ వచనాన్ని కూడా ఒక్కసారి చూస్తే 9వ వచనం, అతడు ఈ సంగతులు అంత్యకాలం వరకు మరుగుగా ఉండునట్లు ముద్రించబడినవి. ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండేటట్టు ముద్రించబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను. నువ్వు ఇంకేమీ మాట్లాడకు, నువ్వు మౌనంగా ఉండు. ఇవి అంత్యకాలం వరకు ముద్రించబడ్డాయి. పిల్లరా, ఈ గ్రంథం మరి పరిస్థితిని ఒకసారి మనం ఆలోచన చేస్తే ఈ గ్రంథం మరి దేవుని కృపలో వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. పిల్లరా, ఈ గ్రంథాన్ని గురించి మరి ప్రభు మరెన్నో విషయాలు వివరించాడు. మీరు ఇంకా చూస్తే 8వ అధ్యాయం దానియేలు గ్రంథం 26వ వచనం చూడండి. 8వ అధ్యాయము 26వ వచనం, ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాను, అది వాస్తవము, అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును, అనేక దినములు జరిగిన తరువాత నెరవేరును. నీవైతే ఈ దర్శనము వెల్లడి చేయకుమనను, నీవైతే ఈ దర్శనమును వెల్లడి చేయకు. పిల్లలు గమనించండి, అది అంత్యకాలం వరకు అలా ఉండాలి, అది మరుగుగా ఉండాలి. అందుకని ఆ గ్రంథానికి సీలేసి పెట్టాడు, ముద్రేసి పెట్టాడు, ఎవరికి తెలియకూడదని. అంత్య దినములలో, అంత్యకాలములో, కాలాంతములో, యుగాంతములో పిల్లరా ఇవి బయలుపరచబడాలి, ఇవి తెలియబడాలి. కనుకనే మనం మహా అద్భుతకరమైన అంశంగా దీన్ని మనం గమనించాలి. అలానే పిల్లల 8వ అధ్యాయంలోనే 17వ వచనం ఒకసారి చూడండి. అతడు నేను నిలిచి ఉన్న చోటునకు వచ్చెను, అతడు రాగానే నేను మహాభయముంది సాష్టాంగపడితిని. అప్పుడు నరపుత్రుడా, ఈ దర్శనము అంత్యకాలమును గూర్చదని తెలుసుకొనుమనను. ఈ దర్శనం పిల్లరా, ఒక దర్శనాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అక్కడ నక్షత్రాలు ఉన్నాయి, అలాగే అక్కడ దేవుని యొక్క మహిమ కనపడుతూ ఉంది. ఆధ్యాత్మిక అనుభవాలు, పొట్టేళ్ళు, వాటి కొమ్ములు, వీటిని వివరిస్తూ ఇది అంత్యకాలం వరకు మరుగుగా ఉండాలి, ఇది ఇప్పుడు జరిగేది కాదు అనేటువంటి ఒక మాట ప్రభు అక్కడ వివరించి పెట్టాడు. కాబట్టి పిల్లరా, ఏది ఏమైనా అంత్య దినముల్లో మరుగు చేయబడవలసినటువంటి విషయాలన్నీ మరుగు చేసేసి ఇప్పుడు మనకి ప్రత్యక్షపరిచే దేవుడిగా ఆయన మనకున్నాడు. ఈ ప్రత్యక్షత మనకు కావాలి, ఈ ప్రత్యక్షత మనం అందుకోవాలి. ఇది మనకు కావాలంటే ఆఖరి దినాల వరకు, ఇది జరిగేంత వరకు మనం ఓపిక బట్టి మనం ప్రార్థించాలి పిల్లరా. అలానే 11వ అధ్యాయము దానియేలు గ్రంథం 27వ వచనం మీరు చూస్తే 11వ అధ్యాయం 27వ వచనం, కీడు చేయుటకై ఆ ఇద్దరు రాజులు తమ మనస్సులు స్థిరపరచుకొని ఏక భోజన పంక్తిలో కూర్చునినను
కపట వాక్యములాడెను, కపట వాక్యములాడెదరు. నిర్ణయ కాలమందు ఆ సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కానేరదు. నిర్ణయ కాలంలో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనకి మరి దేవుడు ప్రత్యక్షపరుస్తున్నాడు. ఇవన్నీ జరగబోయే విషయాలు, ఇవన్నీ తగిన కాలంలో జరిగేవని ప్రభు మరి వివరిస్తున్నారు. అలానే ప్రభు ప్రియరా 35వ వచనంలో కూడా నిర్ణయ కాలం ఇంకా రాలేదు గనుక, నిర్ణయ కాలం ఇంకా రాలేదు గనుక అంత్యకాలం వరకు జనులను పరిశీలించుటకును పవిత్రపరచుటకును బుద్ధిమంతులలో కొందరు కూలుదురు. ఇవి రాకడకు ముందు కొన్ని సంభవాలు జరుగుతాయి. ఆ సంభవాల్లో కొంతమంది మరణించే వారిగా ఉంటారు. ఈ మరణాలు ప్రభు ఏర్పరిచినటువంటివిగా ఇక్కడ వ్రాయబడుతూ ఉన్నాయి. కనుక మన జీవితాలు ఉన్నతమైనవిగా ఉండాలంటే దైవ చిత్తాన్ని మనం గమనించి ఆయన చిత్తానుసారంగా మరి జీవించవలసిన వారు వింటున్నాం. పిల్లలు ఇంకొక మాట గమనించండి. అక్కడే 40వ వచనంలో కూడా ప్రభు ఒక మాట చెప్పాడు. అంత్యకాలమందు దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధము చేయును, మరియు ఉత్తర దేశపు రాజు రథములను గుర్రపు రౌతులను అనేకమైన ఓడలను సమకూర్చుకుని తుఫాను వలె అతని మీద పడి దేశముల మీదుగా ప్రవాహం వలె వెళ్ళును. ఇక్కడ యుద్ధం జరిగే విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. రెండు పక్షాల మధ్య, ఇద్దరి మధ్య, ఒకటి ఉత్తర దిక్కు నుంచి వస్తుందట, ఇంకోటి దక్షిణ దిక్కు నుంచి వస్తుంది అన్నాడు. మరి ఇవి దక్షిణ దిక్కు, ఉత్తర దిక్కు, ప్రపంచం 2 భాగాలుగా విడిపోతుందని, ఈ దేశాలన్నీ మరి యుద్ధానికి సన్నద్ధమవుతున్నాయని రకరకాల వ్యాఖ్యానాలు మనం వింటూ ఉన్నాం. ఏది ఏమని పిల్లరా, ఈ సంభవాలన్నీ అంత్యకాలానికి చెందినటువంటి సంభవాలు. ఇవన్నీ మనం జాగ్రత్తగా వీటిని మనం పరిశీలించాలి. పిల్లరా, ఇవి మనం పరిశీలించడానికి మరి కొంచెం లోతుగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ గ్రంథం మన కొరకు ప్రభు ఏర్పరిచినటువంటి గ్రంథం. ఎందుకంటే ఇవాన్ పూర్వీకులు చాలా వీటిని భద్రంగా దాచి ఉంచేవాడు. వీటిని చూడండి, తిమోతికి పౌలు గారు ఈ విషయం చెప్పాడు. చూడండి, 2వ పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం మనం చూస్తే అక్కడ ఈ పేపర్ గురించి, లేక ఈ గ్రంథాల గురించి, ఈ చుట్టల గురించి తెలియజెప్పాడు. ఒక్క నిమిషం చూద్దాం. 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, లేక 12-13 వచనాలు. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునంత ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. చర్మపు కాగితాలు అంటే ఆ దినాల్లో రాసినటువంటి అంశాలు ఏమేమి అందులో రాశారో అవి చర్మపు కాగితాలుగా వాటి గురించి చెప్పారు. చర్మపు చుట్టలు చర్మం మీద రాసి ఉంచేవారని వాటి గురించి మనకి వివరించబడుతూ ఉంది. ఏది ఏమైనా పిల్లరా, ఆ చర్మపు చుట్టలు బహు జాగ్రత్తగా ప్రభు దాచి ఉంచి మన కొరకు ముద్రించి ఉంచాడు. అలానే ఇర్మియా గ్రంథంలో కూడా వీటి విషయం ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 2వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం 2వ వచనం, నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా ఓషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చి, యోధా వారిని గూర్చి, సమస్త జన్మలను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము. ఇది పుస్తకపు చుట్ట అన్నాడు. అక్కడేమో చర్మపు మరి అక్కడ చర్మపు పుస్తకాలుగా దాని గురించి వివరించాడు. ఏది ఏమని పిల్లరా, దీన్ని మనం గమనిస్తే యేసయ్య కాలంలోకి వచ్చి చూస్తే ఆయన పరిచర్య ప్రారంభ దినాల్లో మందిరంలో వాక్య పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు చూడండి, లూకాసు సువార్త 4వ అధ్యాయం, లూకాసు సువార్త 4వ అధ్యాయము 16వ వచనం నుంచి ఆయన పరిచర్య చేసిన విధానం రాస్తున్నప్పుడు ఆయన చేతికి ఏమి ఇయ్యబడింది అనేటువంటి మాట, ఆయన ఏం చదివాడనే మాట ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. 4వ అధ్యాయం 16వ వచనం నుంచి 20వ వచనం వరకు. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతుకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకే నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడెను. ఇవి గ్రంథం ఆ సమయం వచ్చేటికి దానికి గ్రంథంగా మరి రాయటం చూపడం జరిగింది. అలా మీరు చూడండి. అలానే
ఆయన మరి 20వ వచనం, ఆయన గ్రంథము చుట్టి పరిచారకులకి ఇచ్చి కూర్చుండు. అంటే చుట్టి గ్రంథాలు చర్మపు వస్త్రం మీద, చర్మపు చుట్ట మీద వ్రాసి వాటిని చుట్టి ఇచ్చేవాడు. అలానే ఆ గ్రంథం 7 ముద్రలు ఆయన కుడి చేతిలో ఉంచబడిన గ్రంథాన్ని వెలుపట లోపట వ్రాయబడిన గ్రంథం అని దానికి పేరు పెట్టాడు. ఇప్పుడు గమనించండి, ఏమి రాసి ఉందో అందులో మర్మయుక్తమైన విషయాలు ఏమున్నావో మనకు తెలియదు. మరలా మనం 5వ అధ్యాయం 1వ వచనం చూస్తే ప్రకటన గ్రంథంలో ఈ చక్కటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనం నందు ఆశ్రయుడు వాని కుడి చేత చూచితని. సింహాసనం మీద ఆశ్రయుడై ఉన్నాడు. 4వ అధ్యాయంలో సింహాసనం మీద ఆశ్రయుడైన వాడు సృష్టికర్త అయినటువంటి తండ్రిగా ఆరాధించబడ్డాడు. పరిశుద్ధుడు 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 అని. ఈ 5వ అధ్యాయంలో సృష్టికర్త రక్షణకర్తగా ఆరాధించబడుతున్నాడు. మీరు ముగింపులో చూస్తారు. 5వ అధ్యాయం ముగింపులో ఆ రక్షణకర్త మరి ఆరాధించబడుతున్నాడు. పిల్లరా, ఈ ఆరాధనలో ఈ 7 ముద్రలు ఉన్నటువంటి ఈ గ్రంథం మనకి ప్రారంభంలో కనపడుతూ ఉంది. ఇందులో ఏమి రాశారు? అక్కడ చెప్పిన మాట ఏంటంటే లోపటను వెలుపటను వ్రాత కలిగి ఉంది. ఏదో రాశారు, ఏమిటో అర్థం కావట్లా. అదేంటో, ఆ రాయబడిన అంశం ఏమిటో, ఆ రాయబడిన విషయం ఏమిటో అర్థం కాదు. అది మర్మయుక్తంగా ఉంది. ఇది దాసి ఉంచాడు, దానికి ముద్రలు వేశాడు. 7 ముద్రలు వేశాడు. ఆ గ్రంథానికి 7 ముద్రలు, ఆ చుట్టకి 7 ముద్రలు వేశారు. పిల్లరా, ఇది ఏమై ఉంటుంది అని మనం కొంచెం మరి ఆలోచన చేసి ప్రార్థన పూర్వకంగా ఇంకా మరికొన్ని ఆ వాక్య భాగాల్లోకి మనం వెళ్ళగలిగితే యెహెజ్కేలు గ్రంథంలో ఇటువంటిది ఒకటి మనకు కనపడతా ఉంది. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయంలో యెహెజ్కేలుని అతని పరిస్థితిని మనం చూస్తున్నాం. నిజానికి 1వ అధ్యాయంలో దేవుని దర్శనాన్ని చూశాడు. ప్రభు దర్శనాన్ని చూసి ఆ తేజస్సు చూడలేక, ఆ దర్శనాన్ని చూడలేక అతడు మరి చచ్చిన వాడి వలె పడిపోయినట్టుగా, సాష్టాంగ పడిపోయినట్టుగా మనం చూస్తాం. 1వ అధ్యాయం 28వ వచనం చూస్తే వర్షాకాలమున కనబడు ఇంద్రధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూనున్న తేజస్సు కనబడను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. యెహెజ్కేలు ప్రభువుని చూశాడు, ఆ మహిమని చూశాడు, ఆ దర్శనాన్ని చూశాడు. దర్శనంలో దాగి ఉన్నవన్నీ చూచి ఇక ఆఖరికి సాష్టాంగ పడిపోయాడు. నేను చూచి సాష్టాంగ పడగా నాతో మాట్లాడు ఒక స్వరము నాకు వినబడెను. ఒక స్వరం వినబడుతుంది. ఏంటి స్వరం అంటే చూడండి, నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి. యెహెజ్కేలును దేవుడు పాత్రగా ఎంచుకున్నాడు. ఇక్కడ యెహెజ్కేలును దేవుడు ఒక వినూత్నమైనటువంటి వ్యక్తిగా ఆయన మరి కోరుకున్నాడు. నువ్వు లేచి నిలబడు, నువ్వు బలహీనమైపోయావు, నువ్వు ఆ దర్శనం చూసి సాష్టాంగ పడిపోయావు, నువ్వు లేవలేని వాడిగా ఉన్నావు, పడి ఉన్నావు అని ప్రభు చెప్పి, నరపుత్రుడా నువ్వు చక్కగా తిన్నగా నిలబడు, నువ్వు తిన్నగా నిలబడు, నేను నీతో మాట్లాడాలి అని ప్రభు మరి చెప్పాడు. ప్రభు చెప్పి ఆ యెహెజ్కేలుతో అతడు మరి మాట్లాడటం మొదలుపెట్టాడు. దేవుని యొక్క ఆత్మ చూడండి, ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. దైవాత్మ ఇక్కడ యెహెజ్కేలులోనికి ప్రవేశించినట్టుగా ఈ పడిపోయిన వాడిని తిరిగి లేవనెత్తి శక్తివంతుడిగా బలమైన వ్యక్తిగా నిలబెట్టినట్టు వ్రాస్తున్నాడు. అలా నన్ను నిలబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడు అనే స్వరం నేను విన్నాను. పిల్లలు గమనించండి, దేవుని సన్నిధిలో చక్కగా తిన్నగా ఆయన చిత్తానుసారంగా ఆయన వాక్యానికి తగినట్టుగా ఆయన ఆజ్ఞకి తగినట్టుగా మనం ఉంటేనే ఆయన స్వరాన్ని వినగలుగుతాం. అలా చక్కటి ఆధ్యాత్మిక జీవితం మనకు ఉంటేనే దైవ స్వరం మనం వినగలిగే వారు వింటాం. అతడు ఆ స్వరాన్ని విన్నాడు. ఏంటంటే, నరపుత్రుడా, ప్రభు చెప్తున్నాడు, నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసినటువంటి జనుల యొద్దకు నేను నిన్ను పంపుతున్నాను.
నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళు, వాళ్లే కాదు వాళ్ళ పితరులు కూడా తిరుగుబాటు చేశారు. వాళ్ళు సిగ్గుమాలిన వాళ్ళు, కఠిన హృదయులు. నేను వారి యొద్దకు నిన్ను పంపుతున్నాను. వారు తిరుగుబాటు చేసిన వారు గనుక వారు వినను వినకపోయినను వారి మధ్య ప్రవక్త ఉన్నాడని తెలియాలి. వాళ్ళ మాట విన్నా వినకపోయినా నువ్వు వెళ్ళు. వాళ్ళు తిరుగుబాటు చేశారు, కఠినులు, సిగ్గులేని వారు. వారే కాదు వారి యొక్క పితరులు కూడా ఇలా చేశారు. నువ్వు వెళ్ళి వారితో ఒక మాట చెప్పాలి. వాళ్ళు మంచి వాళ్ళకి బ్రహ్మదంచి తుప్పల వంటి వాడు, వాడు ముళ్ళ తుప్పల వంటి వాడు, తేళ్ల మధ్యలో ఉన్నటువంటి ఆ పరిస్థితులు ఉన్నాయి. అక్కడ నరపుత్రుడా, నువ్వు బ్రహ్మదండి చెట్లలోను ముండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నువ్వు నివసిస్తున్నావు. అయినా ఈ జనులకు భయపడకుము, వారి మాటలకును భయపడకుము. వారు తిరుగుబాటు చేసిన వారు, వారికి భయపడకుము అని ప్రభు యెహెజ్కేలును ధైర్యపరిచి సిద్ధపరిచి ఓ చక్కటి మాట అన్నాడు 8వ వచనంలో. నరపుత్రుడా, వారు తిరుగుబాటు చేసినట్లు నీవు చేయక నేను నీతో చెప్పు మాటను విని నోరు తెరచి నేనిచ్చుదాన్ని భుజించు. వాళ్ళు తిరుగుబాటు చేసినట్లు నువ్వు తిరుగుబాటు చేయొద్దు. నువ్వు నోరు తెరువు. నేను ఒకటి ఇవ్వబోతున్నాను, నువ్వు దాన్ని తిను. పిల్లరా, ఇక్కడే ఆ మర్మం దాగి ఉంది, గమనించండి. యెహెజ్కేలు, నువ్వు నోరు తెరువు, నువ్వు తిరుగుబాటు చేయకు. నేను ఒకటి ఇవ్వబోతున్నాను, నువ్వు దాన్ని భుజించు అన్నాడు. చూడండి పిల్లరా, ఆ సందర్భంలో మరి చూడండి 9వ వచనం, నేను చూచుచుండగా గ్రంథము పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. గ్రంథము పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. దేవుని యొక్క హస్తం చాపబడింది. ఆ హస్తంలో ఒక గ్రంథం ఉంది. ఆ హస్తంలో ఒక గ్రంథం ఉంది. నేను చూచుండగా గ్రంథమును పట్టుకున్న ఒక చెయ్యి. ఇక్కడ మన ప్రార్థన గ్రంథం 5వ అధ్యాయం చూస్తున్నాం. మరి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథం సింహాసనాసీనుడైన వారి యొక్క కుడి చేతిలో కనపడుతుంది. ఇక్కడ యెహెజ్కేలు మరి దేవుని చేతిలో ఒక గ్రంథాన్ని చూస్తున్నాడు. ఈ గ్రంథం మరి చూడు పిల్లరా, 10వ వచనంలో, ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. అది గమనించండి, అది నా ముందర విప్పగా వెలుపటను లోపటను వ్రాత కలిగి ఉండెను. ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా మనకి అదే కనపడతా ఉంది. ఆ సింహాసనాసీనుడైన వారి కుడి చేతిలో వెలుపట లోపట వ్రాయబడిన గ్రంథం అక్కడ ముద్రించబడి 7 ముద్రలు గట్టిగా వేయబడి ఆ సింహాసనాసీనుడైన వారి కుడి చేతిలో కనపడుతుంది. పిల్లల, అదే పుస్తకం ఇక్కడ కూడా యెహెజ్కేలు చూస్తున్నాడు. యెహెజ్కేలు కడవ దినాల్లో లోకం మీదకి రావాల్సినటువంటి ఆ తీర్పులు, భద్రము చేయబడినటువంటి తీర్పులు, లేక భద్రం చేయబడిన అంశాలు, జరగబోయే సంభవాలు ఏవైతే వ్రాయబడి ఉన్నావో ఆ గ్రంథాన్ని దేవుడు భద్రంగా ముద్రించి పెట్టాడు, సీల్ చేసి పెట్టాడు. ఇక్కడ అది మనకు కొంచెం అర్థమవుతుంది. ఏంటి ఇదనంటే, యెహెజ్కేలుకి ప్రభు చెప్పేశాడు ఆ గ్రంథంలో ఏంటి సంగతి అంటే, ఆ గ్రంథమును మరి విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినది ఉండెను. అందులో ఏముంది అంటే గమనించండి, మహావిలాపము. పిల్లరా, ఆ గ్రంథం విప్పిన తర్వాత అతను కనబడుతుంది లోపల బయట ఏమి రాసి ఉందంటే, ఆ వ్రాయబడిన విషయం ఏంటంటే మహావిలాపము, మనోదుఃఖము, రోదనము అని అందులో వ్రాయబడి ఉండెను. పిల్లరా, మహాదుఃఖము, మనోవేదన, విలాపము, మహావిలాపం, రోదన, ఇవన్నీ అందులో వ్రాయబడి ఉన్నాయని మరి ప్రభు చెప్తున్నాడు. పిల్లలు, మీరు గమనించండి, దేవుని ఏర్పాటు, దేవుని కృప మన పట్ల ఏమైనదో అవన్నీ అందులో వ్రాయబడి ఉన్నాయి. ఏంటది? ఏం వ్రాయబడి ఉంది? ఆ గ్రంథం ఇంకా విప్పబడలేదు, అది ఆయన కుడి చేతిలోనే ఉన్నది. 7 ముద్రలు గట్టిగా వేసి ఉంది. అది విప్పబడితే తప్ప అందులో ఏముందో మనకు తెలియదు. కానీ అలాంటి సిమిలర్ బుక్ ఒకటి ఇక్కడ మనం చూస్తున్నాం. అందులో లోపట వెలుపట అనే మాట వాడబడింది.
ప్రియులారా గమనించండి, ఆయన దానిని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదే ఉండెను. దాంట్లో సంథింగ్ ఏదో రాసింది, లోపట వెలుపట పుస్తకంలో ఆ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అది ఏంటి విషయం? ఏంటి విషయం అంటే అందులో ఉందట, మహావిలాపమును మనోదుఖమును రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. ఈ వేదన, రోదన, దుఃఖం అనేది శ్రమ కాలములో జరిగే శ్రమల వలన మానవాళి మీదకి రాబోతున్న తీర్పులో అని మనకి అర్థమవుతుంది. సర్వ మానవాళిని దేవుడు పిల్లరా 7 సంవత్సరాల శ్రమ కాలంలో 3 విధాలుగా శ్రమ పెట్టబోతున్నాడు, లేక 3 విధాలుగా తీర్పు తీర్చబోతున్నాడు. మొదటిది 7 ముద్రలు. ఆ ముద్రలే ఇక్కడ మనం గమనిస్తున్నాం. 7 ముద్రలు గట్టిగా వేస్తున్నటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం విప్పగానే ఆ 7 ముద్రలు ఉన్నాయి. ఆ 7 ముద్రలు ఒకదాని వెంబడి ఒకటి విప్పబడబోతుంది. విప్పబడినప్పుడు ఆ గ్రంథంలో ఆ ముద్ర లోపల ఏమి వ్రాయబడి ఉందో మనకి బయలుపరచబడబోతుంది. ఈ దినాన్న, ఈ రాత్రి వేళలో, ఈ సాయంకాలం వేళలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే మహారోదనము, మనోదుఖము, విలాపము అనేటువంటి మాటలు మాట్లాడతారు. ఇవి దాగి ఉన్నాయి. పిల్లరా, వీటిని గురించి మరింతగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7 ముద్రలు, అలాగే పిల్లరా 7 బోరలు, 7 పాత్రలు. ఇవి మరి 3 రకాలుగా బోరలు, ముద్రలు, బోరలు, పాత్రలు. లోకం మీదకి రాబోతున్న తీర్పులు, లోకం మీదకి దేవుని ఉగ్రత కురవబోతూ ఉంది. ఆ ఉగ్రత దిగి రాబోతుంది. ఆ ఉగ్రతలో టూకీగా ప్రభు చెప్పాడు. ఏముందో స్పష్టంగా చెప్పలేదు కానీ టూకీగా అందులో మహావిలాపము, అయ్యో విలపించేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు, కన్నీరు కార్చేవాళ్ళు, రోదన చేసేవాళ్ళు, గుండెలు బాదుకునేవాళ్ళు, మరి ఎన్ని రకాలుగా వేదన గురి కావాల్సి ఉందో మీరు గమనించండి. ఎన్ని రకాలుగా మానవులు ఆ వేదనలో కొట్టుమిట్టాడవలసి ఉందో మీరు గమనించండి. ఈనాడైతే ప్రపంచంలో ఈ కరోనా వైరస్ వల్ల ఎందరో రోధిస్తున్నారు పిల్లరా. ఆ రోదన మన మీదకి రాకముందే, ఆ భయంకరమైన విపత్కరమైన పరిస్థితులు మన మీదకి రాకముందే మన విషయాన్ని గమనించాలి. దేవుని చిత్తాన్ని మనం గమనించాలి. దేవుని వాక్యాన్ని మనం గమనించాలి. దేవుని కృపలో మనం ఆయన ప్రేమలో ఎదగాలి. ఇదే విషయం యెహెజ్కేలు అన్నాడు. ఇందులో మహావిలాపం ఉంది, మనోదుఖం ఉంది, రోదనుంది అని అందులో రాయబడి ఉందట. మరి ఈ 3 విషయాలు దేని వలన కలుగుతాయో మనకు తెలియదు కానీ ఏ విపత్కరమైన పరిస్థితి వల్ల ఇవి సంభవించబోతున్నావో మనకు తెలియదు కానీ సంభవం కనబడుతుంది, పరిస్థితి మనకు కనబడుతున్నా. అది యెహెజ్కేలుతో ప్రభు అన్నాడు 3వ అధ్యాయం. ఆయన నాతో ఏలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించుము. నీకు కనబడిన దానిని అంటే ఏం కనబడుతుంది? యెహెజ్కేలుకి గ్రంథం కనబడుతుంది. ఓ గ్రంథం కనబడుతుంది, ఒక చేయిలో గ్రంథం. ఆ గ్రంథంలో మరి ఏముందంటే లోపల వెలుపట అక్షరాలు రాయబడ్డాయి. ఏంటి అక్షరాలంటే మహారోదనము, విలాపము, మనోదుఖము అనేటువంటి మాటలు. మహావిలాపం, మనోదుఖం, రోదన అనే మాటలు కనపడుతున్నాయి. అయితే ప్రభు అంటాడు, నరపుత్రుడా, నీకు కనబడిన దానిని భక్షించు, తిను అంటున్నాడు. అదేంది? కనబడిన పుస్తకాన్ని తినడం ఏంటి? నువ్వు తిను అని ప్రభు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపించగానే పిల్లరా ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలు వారి యొద్దకు పోయి వారికి ప్రకటన చేయము. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి, నేను నోరు తెరవగా యెహెజ్కేలు అంటున్నాడు, ఆ గ్రంథాన్ని నాకు తినిపించాడు. మహారోదనము లేక మనోదుఖము, మహావిలాపము, రోదన అనేటువంటి ఆ క్రియలు, ఆ యొక్క పరిస్థితులు ఏవైతే అందులో దాచబడి ఉన్నవో అవి నాకు తినిపించాడు. నేను తిన్నాను అన్నాడు. నేను నోరు తెరవగా ఆయన ఆ గ్రంథము నాకు తినిపించి అంటున్నాడు, నరపుత్రుడా, నేనిచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని. ఇప్పుడు
ఏంటి యెహెజ్కేలు ఆహారం అంటే ఏంటంటే ఆహారం మనోవిలాపము, మనోదుఖము, రోదన, ఇవే ఆహారం. యెహెజ్కేలు ఇవే తినాలి, వీటిని తిని బ్రతకాలి, వీటిని తిని ఆ పరిస్థితులను ఎదుర్కోవాలి. కాబట్టి నీకు ఇదే భోజనం, నరపుత్రుడా నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవీయగా నేను దానిని భక్షించుని. దీన్ని తిను, దీంతో కడుపు నింపుకో, దీంతో నీ కడుపు నింపుకో అని ప్రభు చెప్పాడు. యెహెజ్కేలు మారు మాట్లాడకుండా దేవుని వాక్యానికి లోబడి, దైవ స్వరానికి లోబడి తన నోరు తెరచి మహావిలాపము, మనోదుఖము, రోదన అనేటువంటి వీటిని అది తిన్నాడు. తిని కడుపు నింపుకున్నాడు. కడుపు నింపుకున్నాక అంటున్నాడు, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. పిల్లలు గమనించండి, అది విలాపము, దుఃఖము, రోదన, వేదన, కన్నీరు అనేటువంటి ఎన్నో భావాలు వాటిలో ఇమట్టిపడి ఉన్నా అవన్నీ తిన్నాక అతనికి ఎలా ఉందో తెలుసా? తేనె వలె మధురంగా ఉందట. చూడండి, అది నా నోటికి తేనె వలె మధురముగా ఉండెను. పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో తేనె వలె మధురముగా ఉండేది, జుంటె తేనె ధరల కన్నా మధురంగా ఉండేది దేవుని వాక్కు, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, దేవుని శాసనాలు, ఆయన మనకిచ్చినటువంటి ఆ అద్భుతకరమైన వాక్యము మధురమైనది. పిల్లరా, ఇందులో దాగి ఉన్న ఆత్మీయ మర్మాన్ని మీరు చూస్తే ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు. ఈ విలాపాన్ని, ఈ రోదనను మనం అనుభవించగలిగే ఆత్మీయ స్థితిలో మనం ఉండాలి. దాని మీద విజయాన్ని పొందగలిగే ఆత్మీయ శక్తి నీలో ఉండాలి. ఒకవేళ నువ్వు పాపములో ఉన్నావా, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావా, నువ్వు ప్రభు చిత్తాన్ని విడనాడావా, అది నీకు రోదనే, అది నీకు వేదనే, అది నీకు విలాపమే. ఒకవేళ యెహెజ్కేలు వలె దేవునికి లోబడి దేవుని మాట విని దైవ చిత్తానికి వచ్చి ఆయన చెప్పినట్టుగా ఆ వాటిని నువ్వు తినగలిగితే, అనుభవించగలిగితే, వాటి గుండా నువ్వు ప్రయాణం చేయగలిగితే విజయం నీదే, జయం నీదే. వాటితో నీ కడుపు నింపుకుంటే ఎంత మధురంగా నీ జీవితాన్ని దేవుడు మార్చివేస్తాడో గమనించు. మధురమైన జీవితాన్ని, మాధుర్యంతో నింపే ఆ జీవితాన్ని ప్రభు నీకు ఇచ్చాడు. పిల్లరా, మహావిలాపం అని అందులో ఉంది. మహావిలాపం. మన బ్రతుకులో ఈ స్థితి ఎదురుపడినప్పుడు వీటిని మనం జయించగలగాలి. చూడు పిల్లరా, యెహెజ్కేలు గ్రంథంలో 2వ అధ్యాయము 9-10 వచనంలో ప్రభు చెప్పినట్టుగా అది మధురంగా ఉంది. మన మధురమైన జీవితాలు దేవునితో నింపబడడానికి, దైవశక్తిని పొందుకోవడానికి ఈ విలాపం అనే మాట ప్రభు రాశాడు. ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయము 10వ వచనం చూస్తే, పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదురు, అరణ్యములోని మేత స్థలములను బట్టి విలాపము చేయుదురు, అవి పాడాయను, సంచారము చేయవాడు ఎవడనూ లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశ పక్షులను జంతువులను పారిపోయి ఉన్నవి. పిల్లలు గమనించండి, రోదన, అంగలార్పు పర్వతాలను బట్టి. పర్వతముల వలె ఎవరైతే తమ పాపాన్ని మరి అడ్డుగా ఉంచుకున్నారో, పెంచుకున్నారో, ఆ పాప భయంకరత్వాన్ని బట్టి వారు బయటికి రాలేని పక్షంగా రాలేదు కనుక రోదన చేస్తున్నారు. అయ్యో, నేను ఈ పాపమును పడి ఉన్నాను, ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, ఈ పరిస్థితిని నేను జయించలేకపోతున్నాను, ఇటు దౌర్భాగ్యమైన స్థితిలో నేను పడిపోయాను అని అంగలారుస్తున్నారు, రోదన చేస్తున్నారు. అరణ్యములో మేత స్థలాలు లేవు, మేత స్థలమును బట్టి విలాపము చేయుదురు. మేత భోజనం చేయడానికి, తినడానికి పశువులకి మేత లేదు, వీరికి భోజనం లేదు. విలాపం భయంకరమైన పరిస్థితిలో మానవాళి ఉంటుందని ప్రభు చెప్తున్నాడు. అంతేకాదు పిల్లరా, తద్వారా లోకములోనికి కరువు రాబోతుంది, కరువు తాండవించబోతుంది. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో 24వ అధ్యాయం 16-17 వచనం చూస్తే పిల్లరా గమనించండి. నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను. నీవు అంగలార్చవద్దు, ఏడవద్దు, కన్నీరు కార్చవద్దు, మృతులకై విలాపం చేయొద్దు. నిశ్శబ్దంగా నిట్టూర్పు విడువు, జాగ్రత్తగా ఉండు.
నువ్వు నా మాట వినాలి, నీవు నా చిత్తాన్ని వినగలగాలి, నువ్వు నా మాటల్ని వినగలగాలి, నాకు లోబడాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు పిల్లరా. అలా మనం దేవుని కృపలో మనం ప్రయాణించగలిగితే, దేవుని చిత్తానికి మనం దాసం అవ్వగలిగితే అంగలార్పు నుంచి దేవుడు విడుదలిస్తాడు. అంగలార్పు నుంచి ప్రభు మనకి ఆ యొక్క ఆత్మీయ స్థితిని కలిగి చేస్తాడు. లేనట్లయితే ఎంత దౌర్భాగ్యమైన స్థితి మనకు దాగి ఉందో మీరు గమనించండి. యెషయా గ్రంథంలో 29వ అధ్యాయము 2వ వచనం చూస్తే, నేను అరీయేలును బాధింపగా దుఃఖమును విలాపమును కలుగును, అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగును. పిల్లరా, అట్టి పరిస్థితుల్లో మనం ఉండదు. అగ్నిగుండములో పడి దేవునికి దూరం అయిపోయే స్థితి మనకు అవసరం లేదు. మన ప్రభు మాట విందాం. అది విలాపమైన కానీ, దుఃఖమైన కానీ, వేదనైనా కానీ, అది ఏదైనా కానీ ప్రభు చెంతకు మనం నడిపించగలిగితే, మన మారు మనసు అనుభవాన్ని మనం పొందగలిగితే, దేవుని చిత్తానికి దాసులం అవ్వగలిగితే, మనం నిజంగా ఆ భయంకరమైన పరిస్థితి నుంచి విడిపించగలిగే వారమంట, విడిపించబడగలుగుతాం పిల్లరా. అలా విడిపించబడాలి అంటే దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని కృపకు లోబడాలి. మన మనస్సు మారాలి, మన జీవితాలు మారాలి, మన హృదయాలు మారాలి, మన కిరిలో అద్భుతకరమైనటువంటి మార్పు కలగాలి పిల్లరా. ఆ వేదన, దుఃఖము, భయంకరత్వం నుంచి మనం బయటికి రావాలి, పాప భయంకరత్వం నుంచి మనం విడుదల పొందాలి. అదే దేవుని కృప అని మనం ఎరగాలి. చూడండి పిల్లరా, యెషయా గ్రంథంలో 65వ అధ్యాయము 19వ చూస్తే, నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇకను వినబడవు. నీవు మారు మనసు అనుభవాన్ని కలిగి నీ పాప స్థితిని బట్టి దేవుని సన్నిధికి వస్తే, దేవుని కృపలో దొరికే ఆధ్యాత్మిక బలాన్ని పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడితే, ఆ వేదన, మహావిలాపం అనేవి దేవుడు తీసివేసి నేను తన కృపతో నింపేవాడికి ఉన్నాడు. ఈ విలాపం, ఈ వేదన నీకు దూరం కావాలి. వీటన్నింటినీ విడుదల పొందాలి. వీటి నుంచి దేవుని చెంతకు నువ్వు రావాలి, దేవుని సన్నిధిలో నువ్వు కనబడాలి. కాబట్టి నువ్వు చేయవలసింది ప్రభు సన్నిధికి చేరి నీ పాపాన్ని బట్టి, నీ అపత్రను బట్టి, నీ దౌర్భాగ్యమైన స్థితిని బట్టి, నీ యొక్క మరి ఆ పాప పంకిలమైపోయిన హృదయ స్థితిని బట్టి దేవుని దగ్గర అంగలార్చాలి, ప్రార్థించాలి. లేకపోతే మనోవిలాపం, అయ్యో పిల్లలు ఎంత భయంకరం, దుఃఖము, వేదన అనేవి అక్కడ దాచబడి ఉన్నాయి, వ్రాయబడి ఉన్నాయి. మహావిలాపము, మనోదుఃఖము, రోదన ఎదురు కాబోతుంది. దాన్ని నువ్వు జయించాలి ఏంటి, దాని నుంచి నువ్వు విడుదల పొందాలి ఏంటి, నీలో మార్పు రావాలి. నువ్వు దేవుని సన్నిధికి రావాలి, దేవుని చెంతకు నువ్వు రావాలి, దేవుని వాక్యాన్ని నువ్వు గమనించాలి, దేవుని కృపకు నువ్వు పాత్రులు కావాలి, దేవుని వాక్యం చేత నువ్వు నింపబడాలి. చూడండి పిల్లల, కీర్తనకర్త అంటాడు 6వ కీర్తన 8వ వచనంలో చక్కని మాట అంటాడు. 6వ కీర్తన 8వ వచనంలో, యెహోవా ఉన్నాడు, పాపము చేయి వారలారా మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. నా ప్రభు అయితే నా రోదన ధ్వని విన్నాడు. నాతో ఉండి ఎవరైతే ఇంకా పాపం చేస్తున్నారో, పాపంలో పట్టబడి ఉన్నారో మీరందరూ నా గురించి పొండి. పిల్లరా, విలాపం ఉంది, దుఃఖం ఉంది, వేదన ఉంది, రోదన ఉంది. దీన్ని తప్పించుకోవాలంటే ప్రభు చెంతకు రావాలి, ప్రభువును ప్రార్థించగలగాలి. దేవుని చేతిలో, దేవుని సన్నిధిలో నువ్వు రోదన ధ్వని వినిపింప చేయాలి. ఆ రోదన ధ్వనిని వినిపిస్తేనే ప్రభు నిన్ను తన కృపతో నింపుతాడు. ఆ శ్రమ, నీ మీదకి వచ్చే శ్రమ నుంచి నిన్ను వినిపిస్తాడు. ఏ గ్రంథంలో లోపల వెలుపట వ్రాయబడి ఉన్నటువంటి గ్రంథం ముద్రించబడి ఉందో, ఏమి ఉందో లోపల ఏమని ఉందో మనకు తెలియదు పిల్లరా. వాడిని జయించాలి అంటే మనం ఇప్పుడే మన దేవుని సన్నిధిలో రోదన ధ్వని వినిపించి, మరి మన ప్రభు సన్నిధిలో కేకలు వేసి కోపాగ్ని నుంచి బయటికి రావాలి, ఆ మరణాగ్ని నుంచి మనం బయటికి రావాలి, ఆ శ్రమల అగ్ని నుంచి మనం బయటికి రావాలి. పిల్లరా, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చూస్తే, ఇందుకై గోనెబట్ట కట్టుకునుడి, రోదనము చేయడి, కేకలు వేయడి. యెహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు. వస్తుంది మన మీదకి అగ్ని, మహాభయంకరమైన ఆ పరిస్థితి. ఆయన మరి దూరం నుంచి మరి భయంకరమైన పరిస్థితిని ఆయన వస్తున్నాడు.
అగ్ని మన మీద కురవకుండా ఉండాలేంటి? అగ్ని గంధకాలు మన మీద పడకుండా ఉండాలంటే ఆ రోదన వేదన ఆ యొక్క పరిస్థితిలో ఉండకుండా ఉండాలి అంటే ఆయన త్వరగా వస్తున్నాడు. అగ్ని నీ మీద పడకుండా, రోదన నీ మీద పడకుండా నువ్వు ప్రార్థన చేయి. యెషయా గ్రంథంలో 30వ అధ్యాయము 27వ వచనం చూస్తే, పిల్లరా, ఇదిగో కోపముతో మండుచు దట్టముగా లేచు పొగతో కూడినదై యెహోవా నామము దూరం నుండి వచ్చుచున్నది. ఆయన పెదవులు ఉగ్రతతో నిండి ఉన్నవి, ఆయన నాలుక దహించు అగ్ని జ్వాల వలె ఉన్నది. పిల్లరా, అది మనం ఎదుర్కోవాలి. ప్రభుని మనం ఎదిరించి దాన్ని జయించాలి అంటే, ప్రభుని మనం ఎదుర్కొని మనం దాన్ని జయించాలి అంటే, ఎదిరించడం కాదు పిల్లరా, ఎదుర్కోవాలి. జయించాలి అంటే మనలో పశ్చాత్తాపం రావాలి, మనలో మార్పు రావాలి, మనలో ప్రార్థించాలి, ప్రభు చెంత చేరాలి అనేటువంటి అనుభవాలు మనకు రావాలి. లేనట్లయితే నీ కొరకు మహా విలాపం దాగి ఉంది, మహా దుఃఖం నీకు దాగి ఉంది, రోదన దాగి ఉంది. నీ జీవితంలో మార్పు రావాలి, దేవుని కృపలో నువ్వు పట్టబడాలి పిల్లరా. అలానే పిల్లలు ఇంకో మాట చూద్దాం. యెహెజ్కేలు గ్రంథంలో మరి చక్కటి మాట మనం గమనించాం. అదే మరి యోవేలు గ్రంథంలోకి వచ్చేటప్పటికి మనల్ని ఏ రీతిగా మరి ఆయన హెచ్చరిస్తున్నాడో, ఏ రీతిగా మనల్ని బలపరుస్తున్నాడో, ఏ రీతిగా మనం సిద్ధం చేస్తున్నాడో మీరు గమనించండి. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. పిల్లరా, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం. భూమి మీద పైరు చెడిపోయిను, గోధుమ కర్రలను యవల కర్రలను చూసి సేద్యగాండ్లారా సిగ్గునొందుడి, ద్రాక్ష తోట కాపరులారా రోదనము చేయండి. ద్రాక్ష తోట కాపరులారా, సంఘమును నడిపించే సంఘ నాయకులారా, కాపరులారా, మీ ద్రాక్ష తోట ఏమైపోయిందో రోదన చేయండి. రాబోయే దినాలలో ఈ ద్రాక్ష తోట తీర్పులో అగ్నికి ఆహుతి కాకుండా, సంఘం తీర్పులో ఆహుదైపోకుండా విడిపించబడేటట్టు, దేవుని సన్నిధిలో కాపాడబడేటట్టు రోదన చేయండి. రోదన రోదన పిల్లలు. అందుకని ఈ కడవ దినాల్లో కాపరులు కూడా రోదన చేయవలసి ఉంది. సంఘమే కాదు, మరి ప్రభువులు లేని వారే కాదు, రోధించండి విపత్తు నుంచి తప్పించుకోవడానికి, సంఘాన్ని విపత్తు నుంచి తప్పించడానికి ప్రార్థన చేయండి. అలానే విశ్వాసి, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎక్కడ జారిపోయావో అక్కడ విలాపం ఉంది, అక్కడ మహారోదన ఉంది, అయ్యో దుఃఖం ఉంది, జాగ్రత్త, బయటికి రావాలి. అయితే రండి, ప్రభు చెంతకు రండి, ఆయన పిలుస్తున్నాడు. రోదన చేసి చూడండి, అక్కడే పిల్లల 13వ వచనం. యాజకులారా గోనె బట్ట కట్టుకుని అంగలార్చుడి, బలిపీఠం వద్ద పరిచర్య చేయవాలారా రోదన చేయండి. అందులో రాయబడి ఉంది మహావిలాపము, మనోదుఖము, రోదన. ఏమి సంభవించబోదు, ఏ రకమైన రోదన ఎదుర్కోవాల్సి ఉందో, ఏ రకమైనటువంటి విపత్కర పరిస్థితి మనం ఎదుర్కోవాల్సి ఉందో ఆ గ్రంథం విప్పబడితే తప్ప అందులో ఏమి రాయబడి ఉందో మనకు తెలియదు. కానీ ఒక విషయం చెప్పాడు, లోపట బయట వ్రాయబడిన విషయాలు సారాంశం ఏంటంటే మహారోదనము, మనోదుఖము, మహావిలాపం అనే విషయాలు మాత్రం టూకీగా పిల్లరా దేవుడు మనకి బయలుపరిచాడు. అసలు విషయం అవి విప్పబడినప్పుడు, అసలు విషయం అవి విప్పబడినప్పుడే మనకు తెలియజేయబడుతుంది. కాబట్టి ఈ గ్రంథముల విషయంలో బహు జాగ్రత్తగా ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి, దేవునికి లోబడు, ఆయన వాక్యం లోబడు, ఆయన చిత్తాన్ని గమనించు. పిల్లరా, ఎంత గొప్ప విషయం దేవుడు మన మధ్యలో ఇచ్చాడు మీరు గమనించండి. మహావిలాపము, మనోదుఖము, రోదన ఎదురు చూస్తూ ఉన్నాయి నిన్ను కబలించడానికి, నిన్ను అంతమొందించడానికి, నిన్ను హతమార్చడానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. కనుక వాటిని జయించాలి అంటే నువ్వు దేవుని సన్నిధికి రా, మొదలుపెట్టి రోదన చెయ్యి. ఆయన సన్నిధానంలో, ఆయన సన్నిధిలో ప్రార్థన చెయ్యి, ఆయన సముఖంలో విజ్ఞాపన చెయ్యి. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి పిల్లరా. మలాకి గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనం. మరియు రెండవసారి మీరు ఎలాగనే చేయుదురు, యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. ప్రార్థించండి, కన్నీరు కార్చండి, ఏడవండి. బలిపీఠం దగ్గర దేవుని సన్నిధిలో ఆ బలిపీఠాన్ని నీ కన్నీటితో తడుపు. లేకుంటే విపత్కర పరిస్థితి నీ కొద్ది చూస్తూ ఉంది.
ఇందులో మరి లోపట వెలుపట వ్రాయబడినవి మనకి 3 విషయాలు చెప్పబడ్డాయి. మహారోదనము, విలాపము, దుఃఖము అనే విషయాలు. కానీ వాటి వివరణ ఆ గ్రంథం విప్పబడితే అని మనకు తెలుస్తుంది. టూకీగా శ్రమలు దాగి ఉన్నాయి అని అర్థమవుతుంది. లోకం మీదకి రాబోయే శ్రమలు అందులో రాసి పెట్టబడ్డాయని తెలుస్తుంది. కానీ ఏ రకమైన శ్రమ రాబోతుంది ఆ గ్రంథం విప్పితేనే మనకి బయలుపరచబడుతుంది. పిల్లరా, గ్రంథాన్ని విప్పాలి. ఇప్పుడైతే కుడి చేతిలో ఆ సింహాసనం మీద కూర్చున్న వారి కుడి చేతిలో ఈ గ్రంథం కనపడుతుంది. 7 ముద్రలు గట్టిగా వేయబడిన గ్రంథం. ఎవరు ఆషామాషిగా అటు ఇటు లాగితే వచ్చే ముడి వేయలేదు. దాన్ని కొంచెం అటు ఇటు తిప్పితే ఊడిపోయే ముడి వేయలేదు. గట్టిగా ఎవరి వల్ల కాదు. అది విప్పగలిగిన వాడు విప్పితేనే అది విప్పబడుతుంది, లేకపోతే అది విప్పబడదు. పిల్లరా, మరి మన జీవితాల్లో ఈ అద్భుతమైనటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఈవేళ ప్రభు మన ముందు ఉంచినటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, రాబోయే దినాల్లో అంత్యకాలంలో లోకం మీదకి తీర్పు రాబోతుంది. అది ఎలా ఉంటుంది, ఏ రకంగా ఉంటుందంటే, మహావిలాపం అన్నాడు, మనోదుఖం అన్నాడు, రోదన అన్నాడు. అది నీ మీదకి రాకముందే దేవుని బలిపీఠం దగ్గరికి వెళ్ళి నీ కన్యలతో నీ రోదనతో బలిపీఠం తడిపి ప్రార్థించి విడుదల పొందు. లేదు అంటే నీ కొరకు ఆ విలాపము, దుఃఖము, రోదన దాగి ఉన్నాయి. వాటి భావాలు, వాటి మర్మాలు రాబోయే వారాల్లో, రాబోయే దినాల్లో దేవుడు మనకు బయలుపరిచే రీతిగా మనం ప్రార్థన చేయాలి. పిల్లరా, ఈ ముద్రించబడిన గ్రంథం విప్పబడాలి. ఈ ముద్రలు విప్పబడాలి. గట్టిగా వేయబడ్డాయి. అవి ఒక్కొక్కటిగా విప్పబడితేనే ఒక్కొక్క ముద్రలో ఏ దాగి ఉందో 7 ముద్రలు గట్టిగా వేసిన పుస్తకం అది. ఒక గ్రంథంలో 7 ముద్రలు గట్టిగా ఎవరు దాన్ని విప్పలేరు. పిల్లరా, దైవాజ్ఞ అయితే తప్ప, దైవశక్తి కలిగిన వారే తప్ప అది ఎవరు విప్పలేరు. ఆ విప్పబడే సమయం ఆసన్నమైనప్పుడు ప్రభువే వాటిని మనం బయలుపరుస్తాడు. కాబట్టి ఈ కడవ దినాల్లో అంత్యకాలములో ఇవి బయలుపరచబడాలి. ఇది ముద్రించబడి ఉంది. దానియేలు, నువ్వు మౌనంగా ఉండు, ముద్ర వేసి పెట్టు. ఇది అంత్యకాలం వరకు ముద్ర వేయబడాలి. అదే విషయాన్ని మరి పిల్లరా ప్రభు యెషయా కూడా బయలుపరిచాడు. ఇది నాకేం అర్థం కావటం లేదు. నాకు చదువు రానివాళ్ళగా అయిపోయి, నేను అక్షరాలు రానివాళ్ళగా అయిపోయినాను. ఇవి నాకు కనబడుతున్నా. ఇందులో మర్మం ఉంది. ఇందులో మర్మయుక్తమైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. చదువు రానివాడి వలె చదువు రానివాడి దగ్గర పట్టుకెళ్ళి ఇదేంద్రా అంటే వాడు నాకేం తెలియదు అంటాడు. అలానే యెషయా కూడా మాట్లాడాడు. పిల్లరా, కానీ యెహెజ్కేలు చక్కటి దర్శనములో దైవశక్తిని పొందుకున్నాడు కనుక దేవుని యొక్క ప్రభావ స్వరూప దర్శనం చూసినటువంటి యెహెజ్కేలు ఆ దర్శనం చూసి పడిపోయినప్పుడు ప్రభు దర్శించి దూతను పంపి అతను లేవనెత్తి ఈ మర్మయుక్తమైన విషయాన్ని, ప్రార్థన గ్రంథంలో ప్రస్తావన వచ్చినటువంటి ఆ ముద్రల గ్రంథం లోపల వెలుపట లోపట, బయట లోపట ఏమి వ్రాయబడి ఉందో, ఇర్మియా, యెహెజ్కేలు నువ్వు తిను, ఇదే నీకు ఆహారం అన్నప్పుడు యెహెజ్కేలు తిన్నాడు. పిల్లరా, తినగా తన నోటికి చేదుగా ఉన్నా తన కడుపుకు తేనెలా ఉందన్నాడు, మధురంగా ఉందన్నాడు. ఈ మధురమైనటువంటి ఈ శ్రమను మనం జయించి ముందుకు వెళితే మధురం. ఆ శ్రమలో నువ్వు కొట్టుకుపోతే అది నీకు చేదే. నీ జీవితం నీకు మధురంగా మారాలి అంటే ప్రభు చేతిలో ఉండు. నీ జీవితం నీకు మాధుర్యంతో నింపబడాలి అంటే దేవుని సన్నిధిలో ఉండు. విజ్ఞాపన చేయి, విలపించు, మహారోదన చేయి. నీ స్థితిని బట్టి, నీ పాపాన్ని బట్టి, నీ భయంకరమైన స్థితిని బట్టి, నీ హృదయ పరిస్థితిని బట్టి, కుష్ఠుని బట్టి ప్రార్థించి, రోధించు, కన్నీరు కార్చు, బలిపెట్టడం తడుపు. మర్మయుక్తమైన విషయాలు నీకు ఇంకా అనేకం బయలుపరచబడతాయి. అలా ప్రతిరోజు దేవుడు మనకి ఈ మర్మం ఒకదాని వెంబడి ఒకటి బయలుపరిచినట్లు, ఆయన కృపతో నింపినట్లు మనం ప్రార్థనలో గడుపుతాం. ప్రేమ నమ్మకం కలిగిన
మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. మా గొప్ప దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు ప్రభా నేను 7 ముద్రలు గట్టిగా వేయబడిన గ్రంథాన్ని గురించి మాట్లాడాను. అందులో ఏమున్నవో మాకు తెలియదు ప్రభా. అయితే యెహెజ్కేలుకి మీరు కొంచెం బయలుపరిచారు. లోపట వెలుపట ఉన్న పుస్తకాన్ని, గ్రంథాన్ని తినమని ఇచ్చి అతను తినగా అతను కలిగిన అనుభూతిని మా మధ్యలో పెట్టారు, మా ముందుంచారు. అవును ప్రభా, మేము అలా సిద్ధపడటం నేర్పించండి. దుఃఖమైన, వేదనైనా, మనోవేదనైనా, రోదనైనా ప్రభా మా కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దాని బారిన మేము పడకుండా విడిపించబడ్డానికి నైనా మాకు ప్రార్థన నేర్పండి. అయ్యో భయభక్తులు నేర్పండి. విజ్ఞాపన చేసి మా విపత్కరణ పరిస్థితి నుంచి విడిపించబడ్డానికి మీ కృప చూపండి. అలా ఈ వాక్యాన్ని విన్న బిడ్డలందరినీ ఆ రీతిగా సిద్ధపరచండి. యాజకులారా రోదన చేయండి అన్నావు, కాపరులారా రోదన చేయండి అన్నావు. రోధించేవారికి కావాలి ప్రభా, సంఘములో రోధించేవారు. అలానే ప్రభా క్రైస్తవ లోకంలో రోధించేవారు కావాలి. లేదంటే రాబోయే రోదనలో కొట్టుకుపోతారు. ఇప్పుడు రోధించకపోతే ఆనాడు ఎదురుపడే రోదనలో ప్రభా వీరు జయించలేరు, అపవాది చేతిలో ఓడిపోతారు. కనుక ఇప్పుడే రోదన ధ్వని నేను నేర్చుకునేవారుగా బిడ్డలను బయలుపరచండి, బిడ్డల్ని సిద్ధపరచండి, సంఘాన్ని సిద్ధపరచండి, లోకాన్ని సిద్ధపరచండి. అలానే ప్రభా క్రైస్తవ లోకాన్ని సిద్ధపరచండి. విపత్కరణ పరిస్థితులు రాబోతున్నాయి. ఆ గ్రంథం విప్పగానే అందులో ఏం దాగి ఉందో అయినా బయలుపరచబడుతుంది. ఆ రోజులు సమీపిస్తూ ఉన్నాయి. ఆ రోజులు సమీపిస్తుంటుండగా మేమైతే విశ్వాస పాత్రుడుగా, యోగ్యమైన పాత్రలుగా మమ్మల్ని మేము సిద్ధం చేసుకుంటూ, రోధించుకుంటూ, మమ్మల్ని మేము సరి చేసుకుంటూ, మీ కోపాగ్ని మా మీదకి దిగి రాకముందే మమ్మల్ని మేము సరి చేసుకొని ఆ రోదన మా మీద పడి మమ్మల్ని రోదనతో నింపకముందే మేము మీ సన్నిధిలో రోధించి ప్రభా నీ కృపను పొందుకోవటం మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాను. అలా మా ప్రియులందరినీ దర్శించండి. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, ఇంతవరకు ప్రభా వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించినారో వారందరినీ మీరు దర్శించండి. ఏ లోపముందో, ఏ బలహీనత ఉందో, ఏ పాపస్థితి ఉందో వారు తొలిచివేస్తూ ఉందో బ్రతుకులు నైనా నీకు ఇష్టమైనవిగా మారాలి, నీకు ఇంపైనవిగా మారాలి. లేకుంటే రోదన ఉంది, మహావిలాపం ఉంది అన్నావు. వాటిలో మేము పడకుండా తప్పించబడే మార్గాన్ని ప్రభా వెతుక్కొని వాక్య వెలుగులో నీ సన్నిధికి రావటం మాకు నేర్పించి ఆ భయంకరత్వం నుంచి విడిపించబడే ధన్యత మాకు అనుగ్రహించి నేను మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. లోకంలో ప్రభా నేను ఈ భయంకరమైన ఆ వేదనకరమైన ప్రభా వైరస్ని మీరు తగ్గించండి, దాన్ని అణిచివేయండి, మీ కృపను చూపండి. మానవాళి మీద కృపను నీ కనికిరాన్ని కుమ్మరించండి ప్రభా. అలా మమ్మల్ని అందరినీ మీ స్వాధీనం ఉంచుకొని మీ చేతులను దాచి ఉంచి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోమని దుష్ట శక్తులన్నీ యేసు నామములో బంధిస్తూ త్వరలో మా కొరకు తిరిగి రాబోతున్న యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడుగా ఉండి నడిపింపు చేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.